హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బీఆర్ఎస్ 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై శ్వేతపత్రం విడుదల చేసిన కేటీఆర్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ రాజకీయాల్లో శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రంగా మారాయి. 9.5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందంటూ అసెంబ్లీలో శ్వేతపత్రంతో ప్రతిపక్షంపై విరుచుకుపడింది అధికార పక్షం. అయితే అందులో ఉన్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలేనని కొట్టిపారేసిన ప్రతిపక్షం అసెంబ్లీలోనే కౌంటర్ ఇచ్చింది. అదే క్రమంలో తన పాలనలోనే ప్రగతిని శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని నిర్ణయించింది బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని శ్వేతపత్రం పేరుతో తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమచోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు మీడియా ముందుకు వచ్చారు. అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. తాజాగా ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కౌంటర్గా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేశారు. గత పాలకులు ఉద్దేశపూర్వకంగా జీవన విధ్వంసం చేశారని అన్నారు కేటీఆర్. గతంలో ఏటా పాలమూరు నుంచి 14,000 మంది వలసపోయారన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్న ఘనత మాదన్నారు. 60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు.